नीलांचल शंख चक्र गदा पद्मधर मधुरा नगर बंद कमंडलुका नदिया कमंडल का जय जगन्नाथ श्रीरंग त्रिभुवन गौरव चरण बंद रावण बधिला गोले कर शरीरा सुस्वागतं जगन्नाथ सुस्वागतं जगन्नाथ सुस्वागतं 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 कृष्ण జగన్నాథుని రథయాత్ర అనగానే పూరిలోనే కాదు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రాచీనంగా కూడా ఎన్నో ఏళ్ల తరబడి మనకు కూడా ఓల్డ్ టౌన్లో ఉండేటువంటి జగన్నాథ రథయాత్ర ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్. అలాంటి అద్భుతమైన రోజున మనం ఈరోజు ఇస్కాన్ వారు కూడా గత కొంతకాలంగా ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఏ రకంగా పూరిలో చేస్తారో దానికి అదే రకంగా ఇక్కడ కూడా ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఒక్కోసారి బీచ్ రోడ్లో లేదా ఇతర ప్రాంతాలన్నీ కూడా విశాఖ నగరంలో ఇప్పటికే ఇస్కాన్ కార్యక్రమాలు అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికం వైపు ముఖ్యంగా సేవా తత్పరతకి నిదర్శనంగా ఈరోజు విశాఖపట్నంలో ఇస్కాన్ సేవలు మనం చూస్తూ ఉన్నాం.
మరి ఆ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం. This year for the 18th time we are doing Rath Yatra, and you can see as like Puri we are having 3 Ratham, Jagannath, Baldev, Subhadra, and we'll walk through Dabba Garden, Jagadamma, and eventually we'll go to altar upland, then Gurjada Chhatra. There will be some cultural program and prasadam distribution. All the way we'll distribute prasadam, kirtan and all. We request all should take part. This is the culture of Puri Jagannath festival. We want to, those who cannot go to Puri, they can take part in here, take blessings of Jagannath, Baldev, Subhadra. 5000 సంవత్సరాల కిందట కురుక్షేత్ర భూమిలోని జగన్నాథ స్వామి బలదేవ సుభద్ర మహారాణి మొట్టమొదటి రథయాత్ర అయ్యింది. అంటే అనగా ఆ రోజు కృష్ణుడు, బలరాము, సుభద్ర మహారాణి 100 సంవత్సరాల తర్వాత బృందావన్ వాసిని చూశారు. ఆ ఘటనని గుర్తుపెట్టుకొని ప్రతి ఇస్కాన్ టెంపుల్లో, నగర గ్రామాల్లోని ఇస్కాన్ రథయాత్ర అనేది 1969 నుంచి అభయ్ చరణారవింద కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాద్ మొదలుపెట్టారు. జగన్నాథ పూరి స్టైల్లోనే ప్రతి ఊర్లోనే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఆయన ఏర్పాటు చేశారు. మొదటి జగన్నాథ స్వామి రథయాత్రలో మనం పాల్గొవాలంటే పూరి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నగర గ్రామంలో పూరి స్టైల్లోనే జగన్నాథ స్వామి రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ప్రతి ప్రదేశంలో, ప్రతి నగరాల్లోని ఇస్కాన్ సెంటర్స్ చేస్తున్నారు. కావుల్ని వైజాగ్ వాసులందరూ అదృష్టవంతులు. మీ ఊర్లోనే ఈ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొనే అవకాశం మీకుంది కనుక భక్తులారందరూ తరలిరండి. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఇప్పుడే గాంధీ స్టాచ్యూ జీవీఎంసీ నుంచి మొదలైంది. ఇది గురుజాడ కళాక్షేత్రంలో ముగిస్తుంది. అక్కడ స్వామివారికి 1008 రకాల వంటకాలు కూడా నైవేద్యం చేయడం జరుగుతుంది. తదుపరి మహామంగళహారతి 108 దీపాలతోనే స్వామికి హారతి చేయడం జరుగుతుంది. రండి, జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. ఎందుకంటే వామన పురాణంలో చెప్పబడింది, ఈ పుణ్యతిథి నాడు ఎవరైనా జగన్నాథ స్వామిని రథం మీద వీక్షించారు, తాడుని తాకారు, ముట్టుకారు, రకచక్రాల్ని కూడా తాకారంటే వాళ్ళకి పునర్జన్మం అనేది ఉండదు. సో చాలా మంచి అవకాశం. రండి, జగన్నాథ స్వామి యొక్క రథాన్ని లాగండి. జై జగన్నాథ్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్